మోందా తుఫాన్ నుంచి బతికి బయటపడ్డాం అనుకుంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ సెన్యార్ తుఫాన్ అట 26వ తారీఖు నుంచి. వాళ్ళకి 23లో ఉన్నాం, 24, 25 అయితే 26 నుంచి కుండపోత వర్షాలు వరుసగా మళ్ళీ పంటలకి కష్టమా నష్టమా. అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారి, వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి, తుఫాను పెను తుఫానుగా మారి తీరం దాటుదా, తుఫానుగా ఉండినే తీరం దాటుతుందా, మళ్ళీ అది ఎన్ని రోజులకి బలహీనపడుతుంది, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా పంటలు కనుక పక్వానికి వచ్చి ఉంటే గబక్కని 3-4 రోజులు కోయించుకోవాలి. ఒకవేళ కోయించేసుకుని ఉంటే కనుక వాటిని జాగ్రత్త గోడౌన్లో దాచుకోవడమా, లేకపోతే కనుక ఏ ప్లాస్టిక్ గోతాల్లో పెట్టేసేసి ఆ పైన టార్పాలిన్ కప్పుకోవడమో చేసుకోవాలి. పత్తి, మిర్చి, అదే పత్తిను తర్వాత పత్తి రైతులు అర్జెంటుగా చేసుకోవాల్సింది ఉంది. వడ్లు ఏమన్నా ఉంటే కనుక ఇమ్మీడియట్గా తీసుకుని చేసుకోవాల్సి ఉంది. రైతులు అప్రమత్తం కావాల్సినటువంటి సందర్భం తుఫాను నేపథ్యంలో.